లెగసీ ద అనౌన్స్మెంట్ టీజర్ అవుట్ అయింది. ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. పొలిటికల్ డ్రామా ఉన్నట్లుంది. రీసెంట్ టైంలో పొలిటికల్ డ్రామాస్ రావడమే చాలా కష్టమైపోయింది. అంటే రేరెస్ట్గా వస్తున్నాయి. టీజర్ టైటిల్ చూసిన తర్వాత ఇదైతే ఫుల్ లెంత్ పొలిటికల్ డ్రామా లాగానే అనిపిస్తుంది. బేసికల్గా నాకు పొలిటికల్ డ్రామాస్ అంటే కూడా చాలా ఇష్టము. ఇంకా విశ్వక్ బ్రో కూడా బాగున్నాడు. కొంచెం కొంచెం ఫ్రెష్గా అనిపిస్తున్నాడు. రీసెంట్ టైమ్స్లో విశ్వక్ బ్రో కూడా ఏంటో అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్లు అటెంప్ట్ చేస్తున్నాడు. ఈ హఠత్ పరిణామం ఎక్కడికి దారి తీస్తుందో ఏంటో మరి చూద్దాం. ఇంకా ట్రైలర్ విషయానికి వస్తే విశ్వక్ వాళ్ళ ఫాదర్ రావు రమేష్ అంటే చాలా ఇష్టం ఉన్నట్లుంది. సో ఆయన ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఉన్నట్లుంది. సో జననం ఎప్పుడో, మరణం మాత్రం లాస్ట్ ఇయర్ 2025 ఉన్నట్లుంది. డైలాగ్స్ బట్టి చూస్తే ఈయన పవర్లో ఉన్నప్పుడు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వాళ్ళ ఫ్యామిలీలు అంతా యూజ్ చేసుకున్నట్టున్నాడు. అది విశ్వక్ నచ్చక డిఫర్ అయ్యి ఫాదర్కు దూరంగా ఉండేటట్లున్నాడు. ఎప్పుడైతే ఫాదర్ చనిపోయినాడో తప్పక రావాల్సిన పరిస్థితి వచ్చిన తర్వాత ఫాదర్ పవర్లో ఉన్నప్పుడు చేసిన యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని రిపర్కషన్స్ ఈ ఫ్యామిలీ ముఖ్యంగా విశ్వక్ ఫేస్ చేస్తున్నట్లు ఉంది. సో అందుకే ఆ ఈ ఫ్రస్ట్రేషన్తోనే రావు రమేష్ సమాధి దగ్గరికి వెళ్ళి అది అనుకుంటున్నాను నేను. సో జిప్పు తీసి చుచ్చు కొడుతున్నాడు. చాలా గట్టి యాటిట్యూడ్ అయితే కనిపిస్తుంది. విజువల్స్ బాగున్నాయి, బీజిఎం కూడా బాగుంది, డైలాగ్స్ కూడా బాగున్నాయి. సో డైరెక్టర్ వచ్చేసి సాయి కిరణ్. ఇతను ఫస్ట్ మూవీ పిండం, దాని గురించి పెద్దగా తెలియదు, ఇప్పుడే చూశాను. ఇది హర్రర్ మూవీ. ఫస్ట్ మూవీ హర్రర్ చేసి సెకండ్ది పొలిటికల్ డ్రామా చేయడం అనేది గుడ్ అటెంప్టే. దట్టు విశ్వక్తో చేయడం అనేది మంచి విషయమే. ఓవరాల్గా ఈ టీజర్ వరకు అయితే ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. నెక్స్ట్ ప్రమోషనల్ కంటెంట్ చూసిన తర్వాత మరింత డీటెయిల్గా మాట్లాడుకున్నాం. నా రివ్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బై బై, గుడ్ బై.